హాయ్ అండి. ఇప్పుడు ఎక్కువగా ఈ ట్రెండింగ్ హ్యాండ్ డిజైన్ అయితే మనకి ఎక్కువగా ఉందన్నమాట. ఈ డిజైన్ చేసుకోవడం కోసం ఫస్ట్ నార్మల్గా లైనింగ్ క్లాత్ని కట్ చేసుకొని, అలాగే ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకొని ఈ విధంగా అయితే హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి. మనకి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడం కోసము చీరలో వచ్చిన క్లాత్తో అయితే రెడీ అవుతుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ పడుతుందన్నమాట. చిన్న పీసు 4.5 ఇంచీలు వెడల్పు, 4.5 ఇంచీలు పొడవు ఉండాలి. అలాగే ఇంకొక పీసు 6 ఇంచీలు, మళ్ళీ ఇంకొక పీసు 7 ఇంచీలు, మళ్ళీ ఇంకో పీసు 8 ఇంచీలు, అలాగే సమానంగా వెడల్పు పొడవు ఒకేలా ఉండాలండి. ఇలా కట్ చేసుకున్నాక క్లాత్ని ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ చేస్తూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. మొత్తం అన్ని పీసులను మనకి స్క్వేర్ పీసులా రావాలన్నమాట. ఇలా రెడీ చేసుకొని హ్యాండ్ డిజైన్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్ డిజైన్ కోసం మన ఛానల్లో అయితే ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేశాను. చాలా సింపుల్గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు కూడా చాలా ఈజీ మెథడ్లో అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఛానల్లో ఫుల్ వీడియో అనేది ఉంది. ఇలా బ్లౌజ్లో వచ్చిన బార్డర్ని ఈ విధంగా 2 హ్యాండ్స్కి సరిపడినట్టుగా ఇలా వేసుకుంటూ, ఇక్కడ మనకి బార్డర్ అనేది గోల్డెన్ కలరు స్టోన్స్తో వచ్చింది. అందుకని నేను గోల్డెన్ కలర్ పూసలు తీసుకుంటూ ఈ విధంగా డిజైన్ చేశానండి. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.